వాకింగ్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ చేసినందుకు మోర్ దాన్ 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి రెండు కలిపి. దీంట్లో వాకింగ్లో ఉన్న సైన్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ వాకింగ్ చేసుకోకుండా ఆ బెనిఫిట్స్ని వేరే ద్వారా ఎలా తెచ్చుకోవచ్చు అన్నది మనం తెలుసుకున్నాం. ఇవి 1 మినిట్లో పెట్టడానికి చాలా కష్టమైంది. ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ వాకింగ్? డాక్టర్స్ అందరూ, స్పెషల్లీ కార్డియాలజిస్ట్, వాకింగ్ ఎందుకు చేయమంటారు? ఎందుకు అంటే మనం వాకింగ్ చేసినప్పుడు కాఫ్ మజిల్స్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ పైకి వెళ్తుంది. అసలు బ్లడ్ పైకి ఎందుకు వెళ్ళాలి? హార్ట్ కదా దాన్ని పుల్ చేసి తీసుకోవాలి. కాఫ్ మజిల్స్ ఎందుకు పంపించాలి? సో దీని మెకానిజం క్లియర్గా తెలుసుకుందాం. మనకి హార్ట్ అన్నది పైన పెట్టి ఉంటుంది. ఆ హార్ట్ పంప్ చేసినప్పుడు గ్రావిటీ హెల్ప్తో బ్లడ్ ఈజీగా కింద పాదాల వరకు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ అది మళ్ళీ రిటర్న్ హార్ట్కి ఎలా వస్తుంది? రాలేదు. ఎందుకంటే అది అగెయిన్స్ట్ గ్రావిటీ రావాలి. అంటే మనం మెట్లు దిగడం ఎంత ఈజీయో ఎక్కడం చాలా కష్టం. అలాగే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇళ్లల్లో పైన ట్యాంక్ నుంచి వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. బట్ కింద నుంచి వాటర్ పైన ట్యాంక్కి పంపు చేయాలంటే ఒక మోటార్ కావాలి. అదే మన కాఫ్ మజిల్స్. కాఫ్ మజిల్స్ ఏం చేస్తాయంటే మనం నడిచినప్పుడు కాఫ్ మజిల్స్లో వీన్స్ ఉంటాయి. వీన్సే మన బ్లడ్ని రిటర్న్ హార్ట్కి తీసుకెళ్తాయి. సో ఆ కాఫ్ మజిల్ స్క్వీజ్ అయినప్పుడు ఈ వీన్స్ కూడా స్క్వీజ్ అయ్యి బ్లడ్ పైకి పంప్ అవుతుంది, మనం పైపు నొత్తినట్టు. సో ఆ విధంగా మళ్ళీ హార్ట్కి బ్లడ్ అనేది చేరుతుంది. సో మనం నడవడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. అందుకనే హార్ట్ పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్స్లో అండ్ పెద్దవాళ్ళలో వాకింగ్ ఎక్కువ చేయమంటారు. ఎందుకు అంటే కార్డియాక్ హెల్త్ అంతా బాగుంటుంది అండ్ ఆరోగ్యంగా ఉంటారని. బట్ కొంతమంది, స్పెషల్లీ మోకాళ్ళు అరిగిన వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, లేదా మోకాళ్ళు ఇంజురీస్ అయిన వాళ్ళు, వాకింగ్కి టైం లేని వాళ్ళు, వీళ్ళందరూ వాకింగ్ వల్ల వచ్చే ఈ బెనిఫిట్స్ని ఎలా పొందొచ్చు అంటే ఈ ఎక్సర్సైజెస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మన కాఫ్ మజిల్స్ స్క్వీజ్ చేయడం అనేది నార్మల్గా మన పాదాల కింద పెట్టి పైకి లేపడం వల్ల, కాఫ్ మజిల్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ మళ్ళీ నార్మల్గా హార్ట్కి పంప్ అవుతుంది. అంతేకాదు మనం కూర్చొని లెగ్ రైజెస్ చేసినా కూడా అంతే విధంగా పంప్ అవుతుంది. అండ్ అలా చేసినప్పుడు పాదాన్ని కూడా పైకి కిందికి ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా అంతే బెనిఫిట్ పొందొచ్చు. వాకింగే గంటలు గంటలు చేయాల్సిన పని లేదు. టైం లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని న్యూస్ చదువుతున్నో, టీవీ చేస్తున్నో కూడా ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ వాకింగ్ కంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ మోకాలను కూడా దీంట్లో కాపాడుకోవచ్చు.